1, 2, 3 వచ్చేశారు. ఏసీబీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా చేశారు. దీంతో ఫార్ములా ఈ రేస్ కేసులో ఫస్ట్ సెషన్ క్లోజ్ అయింది. ఇక సెకండ్ సెషన్ ఉంది అన్న సంకేతాలు కూడా అందుతున్నాయి. అయితే ఏసీబీ ఇంట్రాగేషన్ లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంటర్లింక్ ఎంక్వైరీ. ఒకరి స్టేట్మెంట్ ఆధారంగా ఇంకొకరిని విచారించారు అధికారులు. మరి ఈ ఎంక్వైరీలో అధికారులు తేల్చిందేంటి? అటు ఏసీబీ ఇటు ఈడీ ఇప్పుడు దాకా ఏం గుర్తించారు? తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఇంట్రాగేషన్ పూర్తయింది. కేసులో A1 గా ఉన్న కేటీఆర్, A2 గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురిని విచారించారు ఏసీబీ అధికారులు. ఇంటర్లింక్ ఎంక్వైరీతో ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకరి స్టేట్మెంట్ ఆధారంగా మరొకరిని విచారించారు. పలు కీలక విషయాలను రాబట్టారు. ఫార్ములా కేసులో మొదట A2 గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించారు ఏసీబీ అధికారులు. అనుమతులు లేకుండా 55 కోట్లు ఎఫ్ఈఓకి బదిలీ చేయడంపై ఆరా తీశారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే A1 గా ఉన్న కేటీఆర్ను విచారించారు. 2 సెషన్లు సుమారు 7 గంటల పాటు కేటీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు? ఎంత మొత్తంలో నిధులు ట్రాన్స్ఫర్ చేశారు? లిఖితపూర్వక ఆదేశాలేమైనా ఇచ్చారా అంటూ కేటీఆర్ను ఏసీబీ క్వశ్చన్ చేసింది. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఇక శుక్రవారం విచారణకు హాజరైన A3 బిఎల్ఎన్ రెడ్డిని A1 అండ్ A2 స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించింది ఏసీబీ. నిధుల చెల్లింపు కోసం అనుమతి ఎందుకు తీసుకోలేదు? ఎవరు ఆదేశిస్తే ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు? నగదు బదిలీ చేయాలని ఎవరైనా మీపై ఒత్తిడి తెచ్చారా అంటూ బిఎల్ఎన్ రెడ్డిపై ప్రశ్నలు సంధించారు. అంతేకాదు, విదేశాలకు నిధులు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలన్న విషయం తెలీదా అంటూ క్వశ్చన్ చేశారు అధికారులు. అయితే పై అధికారుల ఆదేశాలతోనే తాను నిధుల విడుదలకు అంగీకరించినట్లు బిఎల్ఎన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు ఈడీ ఇన్వెస్టిగేషన్ విషయానికొస్తే మొదట బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాలనే అమలు చేశాను తప్పితే సొంత నిర్ణయాలు తీసుకోలేదని ఏసీబీకి చెప్పిన విషయాన్నే ఈడీకి బిఎల్ఎన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఆయన స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ను ప్రశ్నించగా అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు నిధుల బదిలీ జరిగిందని వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఏసీబీ విచారణ అయితే పూర్తయింది. ఎంక్వైరీకి ఇక ఫెస్టివల్ హాలిడేస్ అన్నట్లే. పండుగ తర్వాత మళ్లీ అటు ఏసీబీ ఇటు ఈడీ దూకుడు పెంచనున్నాయి. స్టేట్మెంట్స్ ఆధారంగా ఫార్ములా ఈ రేస్ కేసులో ముగ్గురి పాత్రపై ఓ క్లారిటీకొచ్చి మళ్లీ విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. మరోవైపు కేటీఆర్కు ఈ నెల 16న ఈడీ విచారణ ఉండనే ఉంది. మరి చూడాలి ఈ రేసు కేసు ఇంకెంత దూరం వెళ్తుందో.